వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గురువారం పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ కొరకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ఓటర్స్ కావచ్చు, బీఆర్ఎస్ ఓటర్స్ కావచ్చు, ఏ పార్టీ ఓటర్స్ అయినా కూడా అన్ని మతాలలో ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. కనుక మనం మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మన ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక మన యొక్క గౌరవం, గుర్తింపు, అదేవిధంగా రాజకీయపరమైన ఆర్థికపరమైన అవకాశాలు పొందాలి అని అంటే రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం ఐకమత్యంగా మరి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పరంగానే ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం కొంచెం బాధ అనిపించినా తప్పదు. మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ అని ఈరోజు పాదయాత్రలు చేసే పరిస్థితి రావడానికి మూల కారణము బీజేపీ యొక్క విధానము, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క విధానం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కూడా మీరు చూస్తే బీజేపీ యొక్క విధానాలు ఏంటి అంటే కులాల వారీగా, మతాల వారీగా విభజించి పాలించాలి, విభజించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అయినా ప్రజలు సహించారు, కొంత సెంటిమెంట్ తోటి ఓటేశారు, అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశానికే ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన రాజ్యాంగానికి విరుద్ధమైన పరిపాలన ఈరోజు అందించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క మతాన్ని ఈ దేశ నుండి విడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ ఐక్యత నుండి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తే ఒకసారి రాజ్యాంగం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క నాయకత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు కల్పించారు. ఈ రోజు వరకు కూడా మనం అందరం చెప్పుకుంటున్నాం. క్రిస్టియన్స్కు బైబిల్ ఎట్లనో అందించి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మాట్లాడుతూ అసలు ముస్లిమ్స్కు మీరు బీసీ రిజర్వేషను, దాంట్లో ఉన్న మైనారిటీస్కు బీసీ రిజర్వేషన్ కల్పించడం ఎక్కడిది, ఇది ముస్లిమ్స్ అసలు ఈ దేశ పౌరులు కాదు అన్నట్టుగా తను మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే రాజ్యాంగం మీదనే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాస్తవంగా రాజ్యాంగం అనే వల్ల దాంట్లో మూల సూత్రాలు ఏంటి అంటే ఈ సమాజంలో అందరూ సమానంగా ఉండాలి,
ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అందరికీ విద్య రావాలి, అందరికీ సుఖంగా ఈ రాజ్యాంగం యొక్క పరిరక్షణలో అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి సామాజిక ఆర్థికపరమైన న్యాయము అనే ఒక మూల సూత్రాల మీద రాజ్యాంగం ఏర్పడ్డది. ఆ మూల సూత్రాలకు విరుద్ధమైన పరిపాలన ఇస్తున్నారు. ఇవాళ ముస్లింను దూరం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఒక రకం చెప్పాలంటే మన రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకం. భారతీయ ముఖ్యంగా సంఘ్ అనేది వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకము. పార్లమెంట్ ఎన్నికలలో కూడా మనం చూస్తే వాళ్ళు ఒకానొక సందర్భంలో ఈ రిజర్వేషన్లు అవసరమా అనే పద్ధతిలో మాట్లాడారు. అంటే ఇవాళ ముస్లిమ్స్ను దూరం చేస్తున్నారు, తర్వాత క్రిస్టియన్స్ను దూరం చేస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకంటారు, తర్వాత ఎస్సీలను దళితులకు రిజర్వేషన్ ఎందుకంటారు, తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఎందుకంటారు. అందులోంచే మీరే రాహుల్ గాంధీ గారు మరి మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కుల గణన జరగాలి, దామాషా పద్ధతిలో వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ దామాషా పద్ధతిలో వాళ్ళకి హక్కులు కల్పించాలని మనం పోతే వాళ్ళేమో కుల గణనకు విరుద్ధంగా ముందు పోవడం జరుగుతుంది. వస్తే అంబానీ అదానీ లాంటి వాళ్ళనే వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తున్నారు. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక రకంగా చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారనే విషయాన్ని కర్నూలు పట్టణం స్థానిక బిర్లగేట్ సర్కిల్ నందు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేతారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని అనంతరం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని గోడ్చేతారెడ్డి మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను జై జ్యోతిరావు పూలే జై జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను జై కాంగ్రెస్. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు చేసిన సేవలు, వారు నడిచిన దారి నిజంగా కూడా మనం అందరం కూడా ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కులాలు మతాలకు అంటరానితనానికి ఒకటైతే మహిళలకు ప్రత్యేకంగా మొట్టమొదట స్కూల్ తెరిపించింది, స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది వారి సతీమణి జ్యోతిరావు పూలే గారు సతీమణి గారు పూలాబాయి గారు సావిత్రి పూలే గారు ప్రారంభించడం, మహిళలకు ధైర్యంగా ముందుకు రావాలే, మనం కూడా సమాన భాగస్వామ్యం అని దేశంలోనే నడిపించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా మహిళల భర్తలు చనిపోయినాక కూడా వారికి మరీ వివాహాలతోటి చిన్న వయసులో వాళ్ళని ఇదిగా వదిలేయకుండా మళ్ళా వివాహాలు చేసుకోవాలనేది కానివ్వండి,
అంటరానితనం కానివ్వండి, విద్య కానీ ఎన్నో ఇటు మీద వారు ముందడుగేసి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తులు వారిని ప్రతి సంవత్సరం లాగానే స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతిని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పూలే సిద్ధాంతాలు సమానత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు. సమాజంలోని అంతర్యాలను తొలగించి విద్య, స్త్రీ శిక్షణ మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అనంతమైందని తెలిపారు. పూలే సేవలను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, యువత, సంఘం సభ్యులు కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణం పట్ల తమ కట్టుబాట్లను వ్యక్తం చేశారు. జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్. మాంకాళ స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉమా సామవర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. జై బీసీ, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మన ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత. వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచారనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా. దాంట్లో భాగస్వామిగా నేను రామగుండం ప్రజాపక్షాన అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. మీరందరూ చూశారు, గతంలో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు గురించి చేస్తామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల గణన చేసామన్నారు. చేయలే. వారికి ఉన్న
బీసీల బలహీనులపై ఎస్సీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించి పెద్దపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఎక్స్పోలో పోస్ట్ చేసింది. తమ పరిశోధన విశ్లేషణ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్, అమరావతి, మహారాష్ట్ర ప్రాంతాల వరకు ఉంటుందని వెల్లడించింది. రామగుండంలో భూకంపం రాబోతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన రామగుండం ఏరియాలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లలో పాటు ఎల్లంపల్లి, కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. చిన్న ప్రకంపనలు వచ్చినా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా ప్రజలు బెంబేలెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తుందని కల్లూరు మండలం టీడీపీ నాయకులు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ రామ ఆంజనేయులు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, ఒక కల్లూరు మండలం 4 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాణ్యం శాసనసభ్యులు గోడ్చెడతారెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగులేస్తుంది. మరి గ్రామాల్లో అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఓ గ్రామంలో ఒక 10 నుంచి కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ సీసీ రోడ్లు అయిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపుగా మా కల్లూరు మండలంలోనే 4 కోట్ల వరకు సీసీ రోడ్లు అయితే, పల్లెలకు సంబంధించినటువంటి వీధుల్లో అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్ కింద ఉన్నటువంటి వేసీగర్స్ కూడా పనులు ఉధృతంగా బాగా కొనసాగుతున్నాయి. మరి విద్యార్థులకు సంబంధించి నారా లోకేష్ యువ నాయకులు, మరి ఆయన కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని బోధనాలకు సంబంధించిన అవన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్ బాబు గారు. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి వర్క్స్ అయితేనేమి, సమస్యలు అయితేనేమి ఆయన కూడా వెంటనే చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరుగులు పెడుతున్నది. మరి ఇవన్నీ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో ఇన్ని రోజులు చేసినటువంటి పాలన వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి వేరని చెప్పి మేమందరము చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా చేదనుభవాలు ఎదురైనాయో మరి రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది వైసీపీ పార్టీకి 11 స్థానాలు పెట్టి మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ రకంగానే ఈరోజు ఏదైతే పార్టీకి ఎనలేని సేవలు గుర్తింపించారో ప్రజలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో అయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఏ గ్రామంలో కూడా ఏ మూలను కూడా వేయలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదనకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి ఆయా గ్రామాల్లో ఆ వీధుల్లో చాలా సంతోషంగా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చిన వెంటనే సీసీ రోడ్లు వేసి వాళ్ళకు ఆ గ్రామంలో రోడ్లు వేసినందుకు చాలా ఆనందపడుతున్నారు. మీ పేరు? నా పేరు డి రామాంజనేయులు, ప్రస్తుతము కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు. మరి ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పదవుల్లో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా పార్టీ గుర్తించి కూడా నాకు పదవి ఇచ్చింది. మరి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ బాబు అయితేనేమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 60 కంపెనీల ద్వారా 11,000 మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళ ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో కొండ దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళ ఏర్పాటు చేశామని, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ఓపికతో ఇంటర్వ్యూకు హాజరై మంచి ఉద్యోగం ఉండాలని కొండ సురేఖ అన్నారు. ఈ జాబ్ మేళాను మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కల్పవృక్షంగా మార్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆ ఇరువురు వేదికమైనటువంటి పెద్దలు జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనమందరం మిగిలిన వాళ్ళందరం కూడా ఎదురుగా కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఆ దిశగా వేదిక పైన జిల్లా అధికారులు ఈనాటి మన అదేవిధంగా కే ఝాన్సీ రియా హాస్పిటల్ నుంచి అనుకొండ వీరికి కే ఐశ్వర్య రియా వీరికి ఇక్కడిక్కడే గౌరవనీయులు పెద్దలు మంత్రి వారు ఇద్దరు చేతులు కూడా వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ అయింది లేదు, వాళ్ళు ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు. ఎవరైనా ఉండమంటే ఉండాల్సి వస్తుంది. సాయంత్రం మళ్ళీ మేమే వచ్చి మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మా చేతుల మీదుగానే ఆ యొక్క సెలక్షన్ పేపర్ ఒకటి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఓపికతో, ఎందుకంటే కొంత సమయం అయితే పాటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ ఓపిక అనేది మీలో కంపల్సరీ ఉండాలి. మీరు యువతులు కాబట్టి ఆ మాత్రం ఓపిక ఈరోజు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టి మీ పక్క వాళ్ళకు కూడా సహకరించి, కంపెనీ వాళ్ళకి సహకరించి, మరి పోలీసు కానీ ఇతరులకు కానీ సహకరించి మంచి వాతావరణంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంతో తిరిగి వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టాస్క్ సిఇఓ గారికి, వారి కంపెనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ వచ్చిన 60 కంపెనీల యాజమాన్యాలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమందిలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు ఒక భవిష్యత్తుని ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో వాళ్ళని అవసరమైతే మీరు ట్రైనింగ్ కోసం తీసుకోవడాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మొన్న పర్కాల్లో అయింది, ఈ రోజు ఇక్కడ అయింది, మళ్ళీ భూపాల్పల్లి కూడా టై పెట్టినట్టున్నారు. ఆల్రెడీ సీత కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదలాలో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమైతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది ఉండలేక, మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా పుట్టుకతో ఏమన్నా మనము హైదరాబాద్ ఉన్నామా, మా లాంటి వాళ్ళు వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈ రోజు అవకాశాలు వస్తే మరి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. పట్టుదల అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాలు జారవిడ్చుకోకండి. ఎంతో మందిని చూస్తా ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక, అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక దిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు, రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వరంగల్లో మా సురేఖ గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.